జయశ్రీ, ఇప్పటి నుంచి పిఎఫ్ అమౌంట్ ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చంట. తెలుసా నీకు? కరెక్టే. మనం మన పిఎఫ్ అమౌంట్ ని యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఈ 5 థింగ్స్ కరెక్ట్ గా ఉండాలి. ఏంటి 5 థింగ్సా? ఏంటవి? ఫస్ట్ యూఏఎన్ లాగిన్. అసలు నీకు నీ యూఏఎన్ పాస్వర్డ్ గుర్తుందా? యూఏఎన్ అంటే ఏంటి? యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఈపీఎఫ్ఓలో ప్రతి ఒక్కరికి ఉండే యూనిక్ నెంబర్. సెకండ్, నీ కేవైసీ డీటెయిల్స్. నీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ పిఎఫ్ రికార్డ్స్ తో మ్యాచ్ అవ్వాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ లాంటి డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. థర్డ్, బ్యాంక్ అకౌంట్. నీ పిఎఫ్ అకౌంట్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటి అంటే నీ మొబైల్ నెంబర్, యూపీఐ ఐడి, ఆధార్ నెంబర్, అలాగే పిఎఫ్ రికార్డ్స్ ఇవన్నీ నీ యాక్టివ్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫిఫ్త్ ఏంటి అంటే నీ ఈపీఎఫ్ఓలో జాబ్ హిస్టరీ అండ్ ఈ నామినేషన్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫీచర్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే విత్డ్రాల్ టైంలో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మన పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ.